చాలా సక్సెస్ఫుల్ పీపుల్లో ఉండేది, నార్మల్ పీపుల్లో లేనిది ఏంటంటే వాళ్ళు ఆలోచించే విధానం. వాళ్ళు టైంని మంత్స్లో కాదు, వీక్స్లో కాదు, రోజుల్లో కాదు, గంటల్లో కొలుస్తారు. ఎస్, వాళ్ళ టైంని గంటల్లోనే కొలుస్తారు. నువ్వు కూడా ఈ రోజు నుంచి టైంని గంటల్లోనే కొలవాలి. అలా కొలిస్తేనే ఒక గంట విలువ నీకు తెలుస్తుంది. అలా కొలిస్తేనే 1 మినిట్ విలువ నీకు తెలుస్తుంది. అలా కొలిస్తేనే నీకు 1 సెకండ్ విలువ నీకు తెలుస్తుంది. మీకు తెలుసా ఎలాన్ మస్క్ ఎంతసేపు కష్టపడతారో? ఒక వారంలో 168 గంటలుంటే అందులో 100 గంటలని పనిచేస్తాడు. చూడండి, ఎలాన్ మస్క్ని టైంని అవర్స్లోనే కొలుస్తాడు. ఇలా మినిట్స్లో, సెకండ్స్లో చిన్నగా కొలవడం వల్ల అసలు ఎన్నాళ్ళు వేస్ట్ చేసిన టైంను గుర్తొస్తేనే భయం వేస్తుంది. కానీ ఇప్పుడు ఇది భయపడాల్సిన సమయం కాదు. అయిపోయిన దాని గురించి ఆలోచించక జరగాల్సిన దాని గురించి ఆలోచించి ముందుకు సాగిపో. ఇప్పటి నుంచి నేనేం చేయగలను, ఈ సెకండ్ నుంచి నేనేం చేయగలను, ఈ నిమిషం నుండి నేనేం చేయగలను, ఈ గంట నుండి నేనేం చేయగలను, ఇప్పుడున్న టైంని నేను ఎలా వాడుకోగలను. దేవుడు అందరికీ సమయాన్ని ఒకేలాగిస్తాడు. అందరికీ ఉండేది 24 అవర్స్ మాత్రమే. 24 అవర్స్లో 8 గంటలు నీ నిద్రకి తీసేస్తే నీకు మిగిలేది 16 గంటలే. ఆ 16 గంటల్లో 1 అవర్ టిఫిన్కి తీసేస్తే, 1 అవర్ లంచ్కి తీసేస్తే, 1 అవర్ డిన్నర్కి తీసేస్తే నీకు ఇంకా మిగిలేది 13 గంటలే. ఇంకా ఆ 13 గంటల్లో కూడా ఫ్రెండ్స్ కోసం, సోషల్ మీడియా కోసం, టైంపాస్ కోసం 5 గంటలు తీసేస్తే ఇంకా నీకు మిగిలేది 8 అవర్స్ మాత్రమే. మరి ఎన్నాళ్ళు ప్రతిరోజు నీకు వచ్చే ఆ 8 అవర్స్ని ఏం చేసావు? ఈరోజు నా చేతిలో 8 అవర్స్ ఉన్నాయి, నేనేం చేస్తాను? రేపు నా చేతిలో 8 అవర్స్ ఉంటాయి, నేనేం చేయగలను? ఇలాగే ఉండాలి నీ మైండ్ సెట్. చాలామంది ఇంటెలిజెంట్గా ఉన్న, స్కిల్ఫుల్గా ఉన్న ఎందుకు వాళ్ళు గెలవలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి టైం విలువ తెలియడం లేదు. టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్ని నిర్మించిన ఎలాన్ మస్క్ కూడా వారానికి 100 గంటలు పనిచేస్తాడు. వారానికి 168 గంటలుంటే అందులో 100 గంటలు తన కంపెనీ డెవలప్ చేసుకోవడానికే ఎలాన్ మస్క్ పనిచేస్తున్నాడు. మరి ప్రపంచంలో అందరికంటే కుబేరుడైన బిలియనీర్ అయినా కూడా టైంకి వాల్యూ ఇస్తున్నాడు ఏంటి అంటే, బిలియనీర్ అయ్యాక టైంకి వాల్యూ ఇవ్వడం కాదు, టైంకి వాల్యూ ఇచ్చాడు కాబట్టి బిలియనీర్ అయ్యాడు. టైం వాల్యూ తెలుసుకో. నీ టైం ఎవరికి ఇస్తున్నావు? నీ టైం ఎక్కువ సోషల్ మీడియాకి ఇస్తున్నావా? ఫ్యూచర్లో ఉంటారో లేదో తెలియని వాళ్ళకి నీ టైం ఇస్తున్నావా? లేకపోతే నీ జీవితం నాశనం చేసే వాటికి నీ టైం ఇస్తున్నావా? నీ టైం దేనికి ఇస్తున్నావు? నీ ఎడిక్షన్స్కి నీకు టైం ఉంది, నీ గోల్స్కి నీకు టైం లేదు, నీ టైం పాస్కి నీకు టైం ఉంది, నీ టార్గెట్కి నీకు టైం లేదు. వేరే వాళ్ళతో గడపడానికి నీకు టైం ఉంది, నీ గోల్తో గడపడానికి నీకు టైం లేదు. నువ్వు టైం ఇవ్వాల్సింది గర్ల్స్కి కాదు, నీ గోల్స్కి. నువ్వు బిజీగా ఉండాల్సింది బాయ్స్తో కాదు, నీ గోల్స్ తోటి. నార్మల్ పీపుల్ దగ్గర ఉండే టైం వాళ్ళకి ఏం చెప్తుందంటే, ఫ్రెండ్స్తో ఉండు, సినిమాలు చూడు, టైం పాస్ చేయి, సోషల్ మీడియాలో ఉండు, ఇలాంటి సజెషన్సే వాళ్ళ దగ్గర ఉన్న టైం ఇస్తుంది. మరి నీ దగ్గర ఉన్న టైం నీకేం సజెషన్స్ ఇస్తుంది? ఈ రోజు నుండి నీ టైంని నీ గోల్స్కి మాత్రమే ఇవ్వు. ఈ రోజు నుండి నీ టైంని నీ డ్రీమ్స్కి మాత్రమే ఇవ్వు. ఈ రోజు నుంచి నీ టైంని నీ బ్రతుకు మార్చుకోవడానికి, నీ గోల్ చేరుకోవడానికి, అనుకున్నది సాధించడానికి, ఒక ఎంపైర్ని బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే నీ టైంని ఇవ్వి. సమయాన్ని వృధా చేయకు. ఎందుకంటే నీకంటూ ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వాడుకో. 200% నిరూపించుకో. గెలిచేవాడు ఇప్పుడు లేని దాని గురించి బాధపడడు, ఉన్నదాన్ని వాడుకుంటూ ముందుకు సాగిపోతాడు. ఇంక పోయిన టైం గురించి నువ్వు బాధపడద్దు. ఇప్పుడు ఉన్న టైంని, ఈ మినిట్, ఈ అవర్, ఈ డే నీ చేతిలో ఉంది. నువ్వేం చేయగలవు? పోయిన సమయాన్ని తిరిగి సృష్టించలేము, కానీ ఉన్న సమయాన్ని వాడుకోగలం. ఇది గుర్తుపెట్టుకో.